శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ అంటే బుద్ధి రేఖ గురించి చెప్తున్నాను కదా. ఈ రెండు రేఖల యొక్క కలవకుండా గ్యాప్ ఎంత దూరం ఇస్తాయో, ఎప్పటి వరకు కలవో, అలా కలవని చూపుడు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. అంటే ఈ బుద్ధి రేఖ అనేటువంటిది ఈ ఆయుష్ రేఖల యొక్క గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే ఆ గ్యాప్ ప్రకారము భార్యాభర్తల యొక్క అన్యోన్యత తగ్గుతుంది. అంతేకాదు భార్యాభర్తలు రోజు రోజుకు దూరం జరుగుతారు, జాగ్రత్త అని చెప్పడానికి ఈ రెండు రేఖలు విడిగా ఉంటే చెప్పవచ్చు. అయితే ఒక సోదరి, నేను ఇటీవల ఒక వీడియో చూశాను. ఒక ఆస్ట్రాలజీ పండితుడు హస్తరేఖలు చూసి ఒక పిల్లని పెళ్లి చేసుకోండి, తర్వాత వదిలేయండి, తర్వాత పెళ్లి చేసుకోండి అని సిద్ధం చెప్పారు. వాస్తవంగా ఏ ఆస్ట్రాలజీ అయినా నిజమైన ఆస్ట్రాలజీ రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే ఈ చెట్టుకో తాళి కడితే ఒకటి ఎగిరిపోతుందని మనిషి తర్వాత మనిషి కట్టమంటు, లేదా ఒక జంతువు కట్టమంటు. పిల్లవాడికి తాళి కట్టమని ఏ ఆస్ట్రాలజీ పండితుడు చెప్పకూడదు. చెప్తే అతనికి శాస్త్రం తెలియదు. ఆ తర్వాత కాలంలో నాకు తెలిసింది ఏంటంటే, ఒక శాస్త్రాన్ని గురించి ఒక శాస్త్ర పండితుడు చెప్పింది నిజం కాదని చెప్పినప్పుడు భగవంతుడు కూడా అందరికి సమానమని చెప్పడం మంచిది. ఏ దేవుడైనా ఏ రూపమైనా ఒకటి. తన దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు కాదని చెప్పేవాళ్ళు విమర్శించేది మాత్రం శాస్త్ర పండితం గురించి పూర్తిగా అవగాహన. నేనేం చేస్తున్నాను శాస్త్రాన్ని నిజమే తెలుసుకోండి, జాగ్రత్త పడండి, దాన్ని మీ ఒక రియల్ లైఫ్కి అన్వయించుకోమని చెప్తున్నాను. ఇది కరెక్ట్ మీరే చేసుకొని చెప్పాలి, నాకు తెలుసు కానీ మీకు తెలియాలి కదా. కాబట్టి నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకొని పాటించాను. అంతేగాని శాస్త్రంలో చెప్పాను నేను చేశానంటే రెండు పెళ్ళి అంటే ఈ రెండు రేఖలు విడివిడిగా ఉన్నప్పటికీ, ఇక్కడ చూడండి, ఇక్కడ వివాహ రేఖలు రెండు ఉన్నప్పటికీ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఇది హృదయ రేఖ, ఇది ఉంది. బుద్ధి రేఖ నుంచి ఒక రేఖపై హృదయ రేఖను తాకింది అనుకోండి. తాకినప్పుడు అదేం చెప్తుంది? ప్రేమ భంగం అవుతుంది అన్న. ప్రేమ భంగం అంటే అర్థమైంది, నువ్వు అప్పుడు చెట్టుకో పట్టుకో తాలి కట్టు, లేదో దేనికో తాలి కట్టు, అదంటే ఆ ప్రేమ భంగం అవుతుంది, నీకు మళ్ళీ తర్వాత పెళ్ళి సక్సెస్ అవుతుందని అర్థం. అంతే కదా. అది సీక్రెట్గా చేసుకోమంటారు. ఒక పిల్లడికి పెళ్లి కట్టు తాలి కట్టు, ఒక చిన్న అమ్మాయికి తాలి కట్టి ఎవరు చెప్పరు. చెప్పారంటే ఆ చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఈ మధ్య సాధు వేసుకొని వస్తున్నా, సాధువులు వేసుకొని ఇందులో డ్యామేజ్ చేస్తారు. చూడు, ఇవన్నీ డ్యామేజ్ చేయకూడదు, అందరూ సమానం భావించగలగాలి. అంతేగాని రూపాయి వస్తుందనో లేకపోతే ఇంకోటి విమర్శించకూడదు. రాజకీయాల్లో నచ్చిన దేవుడిని కొలవడం, నచ్చిన మతాన్ని గౌరవించడం, లాభం వచ్చినా నష్టం వచ్చినా. ఈ విధంగా యూనిఫామ్ వేసుకొని మార్చడమో లేకపోతే ఉద్యోగాల పేరుతో ఇతర మతాల్లో చేరి వాళ్ళని నష్టం కలిగించి నిరంతరం సమస్యలు సృష్టించడం అది పరిపాటి అయిపోయిందని బదిలీ కాలమే పరిష్కారం చెప్పు. అయితే సంతాన విషయం కానీ ఆలోచిస్తే హస్తరేఖల ప్రకారము గురుస్థానమును, ఈ యొక్క గురుస్థానం, అదేవిధంగా దాంపత్య విషయాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ రేఖలు, ఇక్కడ ఉన్నటువంటి రేఖలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖ, దాంపత్య విషయాలకు ఆలోచించినప్పుడు ఈ శుక్రస్థానంలో ఉన్నటువంటి విషయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంతాన విషయం చెప్పాలి. ఈ శుక్రస్థానం కూడా బాగుండాలి. అంటే శుక్రస్థానం బాగుండాలి, ఈ బుద్ధి వివాహ రేఖలు చూడాలి, ఈ యొక్క రెండు రేఖలు చూడాలి, ఈ విధంగా ఈ మూడు రేఖల యొక్క కలయిక చూడాలి. అంటే ఒక సంతాన విషయం చూడాలంటే నేను చెప్పాలి. మిడిమిడి జ్ఞానంతో చెప్పడం జ్ఞానం తెలియనప్పుడు, చెడు ఉన్నప్పుడు దానికి రెమెడీ చేసి ఈ విధంగా చేసుకోండి, మీ జీవితం బాగుంటుందని చెప్పాలి. ఇది ఫలాన్ని చేయందంటే
పలానా చేయండి శాస్త్రం జరగద్దా? కాబట్టి శాస్త్రం యొక్క పాండిత్యం లేదని చెప్పాలి అట్లా చెప్తే. అదేవిధంగా శిరోరేఖ నుండి ఒక రేఖ, ఈ శిరోరేఖ నుండి ఈ బుద్ధి రేఖ ఉంటుంది కదా, ఒక రేఖ రవిస్థానం చేరింది అనుకుంది. అటువంటి వ్యక్తి రాజకీయ దురంధరుడు, గొప్ప పండితుడు, మంచి పదవి పొందేవాడు, అదేవిధంగా ప్రజాధికారం పొందేవాడుగా ఉంటాడు. ఎవరికైతే బుద్ధి రేఖ నుంచి ఒక రేఖ కానీ ఈ రవిస్థానం కానీ చెప్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రజాధికారం కూడా పొందుతుంది. బుధస్థానం చేస్తే మనం చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఈ రేఖ స్టార్టింగ్ కాబట్టి అవగాహన స్టార్టింగ్లోనే ఉండాలి కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుండి ఒక రేఖ బయలుదేరి బుధస్థానం జరిగింది. బుధస్థానం అంటే వ్యాపారస్థానం, వ్యాపారస్థం అంటే బుద్ధి. ఈ బుధస్థానం నుంచి బుద్ధి రేఖ నుండి ఒక రేఖ బుధస్థానం కానీ చేస్తే అలాంటి వ్యక్తికి దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉన్నత పదవి, కీర్తి, రాజయోగం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా కీర్తి వచ్చే రాజకీయ యోగము, ఉన్నత పదవి ఉంటుంది. అదేవిధంగా శిరోరేఖ నుండి ఒక రేఖ శనిస్థానం చేరితే, ఈ శనిస్థానం నుండి ఒక రేఖ చూడండి, శిరోరేఖ అన్నా బుద్ధి రేఖ ఉంది. శిరోరేఖ నుండి ఒక రేఖ పోయిందని మన బుద్ధి అన్నావు కదా, బుద్ధి రేఖ నుండి అయినా శిరోరేఖ అయినా ఒకటి. శిరోరేఖ నుండి ఒక రేఖ శనిస్థానం కానీ చేస్తే వ్యవసాయపరుడుగా విశేష ధన సంపాదన పరుడుగా, వ్యవసాయం ద్వారా విశేష ధన సంపాదన, మార్జాతకులు, అదేవిధంగా పంటలు పండించే వ్యక్తిగా ఉంటాడు. అదేవిధంగా హస్తంలో 2 శిరోరేఖలు ఉన్నా చూడండి, ఎవరికైతే 2 శిరోరేఖలు ఉంటాయో భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్తారు. అదేవిధంగా సంపన్నులు, విశేష ధనవంతులు, శాస్త్రజ్ఞానం ద్వారా ధన సంపాదన, ప్రపంచవ్యాప్త కీర్తికలు పొందుదురు. ఈ 2 శిరోరేఖలు కానీ ఉంటే ఎవరికైతే ప్రపంచవ్యాప్త కీర్తి పొందేవారు, మంచి ధన సంపాదన, శాస్త్ర జ్ఞానము, సంపన్నులు, విశేష ధనవంతులు, జరగబోయేది ముందే చెప్పగలగడము, మంచి మేధావులుగా ఉంటారు. అదేవిధంగా శిరోరేఖ చాలా చిన్నదిగా ఉన్న చూడండి, ఇది ఆయుష్రేఖ, ఇది శిరోరేఖ. ఈ శిరోరేఖ అనేది చిన్నదిగా ఎవరికి ఉంటుందో, చిన్నదిగా ఉన్నా, విధంగా పొట్టిగా ఉన్నా, మందంగా ఉన్నా, అలాంటి వారికి మందబుద్ధి, సామాన్య జీవితము ఉండి ఇతరులు చెప్పే పనులు చేసుకుంటూ స్వతంత్ర శక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా శిరోరేఖ ఎవరికైతే ఉండదో, అసలు శిరోరేఖ అనేది ఎవరికైతే ఉండదో మందబుద్ధితో, లోకితనముతో, ఏ పని చేయకుండా పశు జీవితం గడుపుతూ సామాన్యంగా జీవితము, దుర్భర జీవితం గడుపుతాడు. పురుష శిరోరేఖ గలవారు చిన్నది, అల్పాయుద్ధాయము, తక్కువ వయసు, ఆయుర్దాయం ఉండదు. శిరోరేఖ చిన్నదంటే తక్కువ, ఆయుర్దాయం తక్కువ అని చెప్పాలి. అదేవిధంగా శిరోరేఖ చివరి శీలిక ఉన్న ఈ శిరోరేఖ అనేటువంటిది చివరిన శీలికలు ఉన్న అంటే
శిరోరేఖ చివరి చీరుకుంటే అలాంటి వారు జ్యోతిషవేత్తగా ప్రశ్నలు చెప్పేవారుగా భవిష్యత్తు వర్తమానాల గురించి చెప్పగలవారు అవుదురు. అదేవిధంగా నక్షత్రం ఉండింది అనుకోండి, శిరోరేఖ చివరి నక్షత్రం కానీ గుర్తుంటే శిరస్సుకు అంటే ఆ నక్షత్రం ఏ భాగంలో ఉందో ఆ వయసులో మెదడుకు సంబంధించి అంటే శిరస్సుకు సంబంధించినటువంటి పెద్దగా గాయమగుడు ప్రమాదం జరుగును. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.